ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భవిష్ డైరీస్. నేను ఇవాళ మీకు ఒక మంచి డీటాక్స్ డ్రింక్ని చూపించబోతున్నాను. ఇది పర్ఫెక్ట్ ఫర్ సమ్మర్స్, అలానే ఎవరైతే వెయిట్ లాస్ ప్రాసెస్లో ఉన్నారో ది బెస్ట్ డ్రింక్ అండి. సో డూ గివ్ ఇట్ ఎ ట్రై. నేను ఇప్పుడు వచ్చేసి మీకు ఒక 1 వెరైటీ చూపిస్తున్నాను. ఈ డీటాక్స్ వాటర్స్లోనే చాలా డిఫరెంట్ టైప్స్లో చేసుకోవచ్చు బేస్డ్ ఆన్ ఇంగ్రీడియంట్స్. నేను ఇవాళ మీకు అందులో ఒక 1 వెరైటీ చెప్తాను. అలానే మీరు ఈ ఇంగ్రీడియంట్స్ని ఎలా రీప్లేస్ చేసుకోవాలని కూడా కొన్ని సజెషన్స్ ఇస్తాను. సో డిపెండింగ్ ఆన్ యువర్ అవైలబిలిటీ అండ్ యువర్ చాయిస్ మీరు యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో నేను ఇప్పుడు చూపించబోతున్న వాటికి కావాల్సిన 3 ఇంగ్రీడియంట్స్ ఇవి. వాటర్, ఓకే, లెమన్స్, పుదీనా అండ్ చియా సీడ్స్ అనమాట. ఇవి నేను యూజువల్గా ఎక్కువ ప్రిఫర్ చేస్తాను. డీటాక్స్ వాటర్ అంటే ఈ కాంబినేషన్తో నేను ఎక్కువ ప్రిఫర్ చేస్తాను. సో ఇది అందులో ఏంటంటే నేను ఎంప్టీ స్టమక్తో తాగుతాను. ఈ డీటాక్స్ వాటర్ అనేది ఓవర్ నైట్ పెడతానమాట. నేను ఇది నైట్ మిక్స్ చేసుకొని ఓవర్ నైట్ ఫ్రిడ్జ్లో ఉంచేస్తాను. అలా కాకుండా మాకు నైట్ గుర్తులేదు, సో ఇవాళే కావాలి అని అనుకుంటే ఎలా చేస్తారంటే, మీరు ఇప్పుడు సపోజ్ ఒక 8కి మీరు డీటాక్స్ వాటర్ ప్రిపేర్ చేశారనుకోండి, ఒక 2 అవర్స్ సైడ్ ఉంచేసేయండి. ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం లేదు. ఒక 2 అవర్స్ సైడ్ పెట్టేసి, అంటే డిస్టర్బ్ చేయకుండా ఉంచేసి 2 అవర్స్ తర్వాత మంచిగా స్టిర్ చేసేసుకొని ఆ వాటర్ తాగేయచ్చు అనమాట. అప్పుడు మీరు వెజిటేబుల్స్ని కూడా కన్జ్యూమ్ చేయొచ్చు. నేను ఇక్కడ లెమన్ యూస్ చేస్తున్నాను కదా, నేను లెమన్ అయితే యూస్ చేయను, బికాజ్ ఇది ఓవర్ నైట్ పెడతాను. మ్యాక్సిమం లెగిచాక ఒక 1 అవర్ లోపు, అంటే రూమ్ టెంపరేచర్కి వచ్చేసాక ఒక 1 అవర్ లోపు ఫినిష్ చేసేయాలన్నమాట. బికాజ్ మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అనేవి డీకంపోజ్ అవ్వకూడదు. ఆ లోపే మనం ఆ వాటర్ని యూస్ చేసుకోవాలి. సో ఈ లెమన్లో ఉన్న వైటమిన్ సి, తర్వాత పుదీనా అనేది మనకి థ్రోట్ ఇన్ఫెక్షన్స్కి వాటికి మంచిగా క్యూర్ చేస్తుంది. సో ఆ పుదీనా అండ్ దెన్ చియా సీడ్స్లో మంచి ఫైబర్ ఉంటుంది. సో ఇది ఎంప్టీ స్టమక్తో తాగడం వల్ల మీ ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తుంది. సో అలానే మీ పొట్టలో ఉన్న టాక్సిన్స్ అన్ని రిమూవ్ చేస్తుంది. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, డైజెషన్ ఇష్యూస్ ఎవరికైతే కాన్స్టిపేషన్ ఉంటుందో అది క్లియర్ అయిపోతుంది. దెన్ అండ్ ఇంకొకటి ఏంటంటే అండి, ఈ కాంబినేషను ఎవరికైతే అసిడిటీ అండ్ బ్లోటింగ్ ఆ ప్రాబ్లం ఉంటుందో వాళ్ళు యూస్ చేయకండి. బికాజ్ ఇది వైటమిన్ సి కదా, మార్నింగ్ అంటే అసిడిక్ ఇది నేచర్ ఉంటుంది కదా, సో మీకు లెమన్ అంత వర్కౌట్ అవ్వదు. అలా అసిడిటీ ఉన్న వాళ్ళు ఎర్లీ మార్నింగ్, అంటే ఎంప్టీ స్టమక్తో తాగాలి అని అనుకునే వాళ్ళు కీరా, సో కీరాస్, తర్వాత కొంచెం జింజరు, దెన్ పుదీనా అలాగా, లేకపోతే క్యారెట్, పుదీనా, లెమన్, తర్వాత లెమన్ క్యుక్యుంబర్, లేదా యాపిల్, పుదీనా, తర్వాత ఆరెంజెస్ ఉంటాయి కదా మనకి, ఆ మోసంబి, కొంచెం పుదీనా, లేకపోతే జింజర్, డిఫరెంట్ టైప్స్ అండి. మీ చాయిస్. మీరు 1-2 వెరైటీస్ చేసుకుంటే మీకే అర్థమైపోతుంది అనమాట. అంటే మాకు ఈ టేస్ట్ బాగుంటుంది, ఈ ఫ్లేవర్స్. ఈ సమ్మర్స్లో కూల్ డ్రింక్స్ వాటి వైపు, షుగర్ డ్రింక్స్కి వెళ్ళకుండా మంచిగా ఇలాంటివి చేసుకొని ఒక ఫ్లేవర్డ్ డ్రింక్ తాగండి, రిఫ్రెషింగ్గా ఉంటుంది. అలానే మీ స్కిన్కి చాలా మంచిది, హెల్త్కి మంచిది, వాటర్ ఇంటేక్ ఇంక్రీజ్ అవుతుంది. సో దట్ అంటే మ్యాక్సిమం ఇష్యూస్ అన్నీ మీ బాడీలో ఉన్నవి వాటర్ ఇంటేక్ తీసుకుంటే సగం సాల్వ్ అయిపోతాయి. సో అలాగా మంచిగా మీ డిఫరెంట్ కాంబినేషన్స్, మీకున్న ఫ్రూట్స్ని బట్టి వెజిటేబుల్స్, బీట్రూట్ యాడ్ చేసుకోండి. బీట్రూట్, పుదీనా, కొత్తిమీర, అలాగా మీ చాయిస్ అండి. 1-2 చేసుకుంటే మీకే అర్థమైపోతుంది. ఏం ఫార్ములా కాదు, ఇవే ఉండాలి, ఇంగ్రీడియంట్సే ఉండాలి అని. బట్ ప్రాసెస్ ఇది అని చెప్తున్నాను అనమాట. మినిమం మీరు డే టైం చేసుకునే పని అయితే ఒక 2 అవర్స్ అన్నా సైడ్ ఉంచండి. సో దట్ ఆ వైటమిన్స్ అవన్నీ వాటర్లోకి ఇన్ఫ్యూజ్ అవుతాయి అన్నమాట. సో నేను ఇది ఓవర్ నైట్ చేశాను. సో ఓవర్ నైట్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. ఓవర్ నైట్ పెట్టుకునే వాళ్ళు కంపల్సరీ ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. సో మార్నింగ్ తీసాక ఇలా ఉందన్నమాట. నేను ఇది రూమ్ టెంపరేచర్ వచ్చేదాకా వాటర్ని వెయిట్ చేసి ఫిల్టర్ చేసుకొని వాటర్ రెగ్యులర్గా యూజ్ చేసేసుకోవడమేనండి. గుర్తుపెట్టుకోండి, ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని డీకంపోజ్ అవ్వకముందే ఈ వాటర్ని మనం కన్జ్యూమ్ చేయాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బై.